హైదరాబాద్ నగరం ప్రజా రవాణాలో ఎంఎంటీఎస్ ట్రైన్లది కీలక పాత్ర. ఆర్టీసీ, మెట్రో తర్వాత ఎక్కువ మంది ప్రయాణాలు సాగించేది ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్లలోనే. నగరం ఓ మూల నుంచి మరో మూలకు తక్కువ టికెట్ ధరతో ట్రైన్లలో ప్రయాణాలు సాగించే వీలుంది. అయితే నగరంలో ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభించి 22 ఏళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో ప్రయాణికులకు చేరువ కాలేకపోతున్నాయి. నగరంలోని 4 ప్రధాన స్టేషన్ల నుంచి నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానం చేర్చగల వ్యవస్థ ఉన్నప్పటికీ స్థానికుల అవసరాలకు అనుగుణంగా నెట్వర్క్ను విస్తరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సమయపాలన లేకపోవడం, పరిమిత సంఖ్యలో రైళ్లను నడపడమే దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద నగరంలోని రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ నెట్వర్క్ విస్తరణపై ఆశలు చిగురుస్తున్నాయి. ఎంఎంటీఎస్ సేవలు విస్తరించడానికి ఇదే సరైన సమయమని ప్రయాణికులకు సైతం అభిప్రాయపడుతున్నారు. సికింద్రాబాద్, ఫలక్నుమా, మేడ్చల్ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న 9 లేదా 12 కోచ్లకు బదులుగా 6 కోచ్ల రైళ్లను నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల మిగిలిన ప్రాంతాలకు మరిన్ని ట్రైన్లు నడిపే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. కాచిగూడ నుంచి ఉదయాన్నే ప్రారంభమయ్యే ట్రైన్లను కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికుల వేళలకు అనుగుణంగా నడపాలని డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ నుంచి ఉదయం 5:30 రెండో రైలు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేలా వేళలు మార్చి గంటలో సికింద్రాబాద్ చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని కోరుతున్నారు. అక్కడి నుంచి లింగంపల్లికి అనుసంధానించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, లింగంపల్లి వంటి ప్రధాన స్టేషన్లను వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అంటున్నారు. మెరుగైన నెట్వర్క్ వినియోగం కోసం చెర్లపల్లి నుంచి సనత్ నగర్ లేదా సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వైపు కొన్ని సర్వీసులను, మల్కాజిగిరి మీదుగా కర్నూలు వైపు మరిన్ని సర్వీసులను ప్రారంభించవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్లో పనులు పూర్తయ్యే వరకు ముంబైకి సర్వీసులను హైదరాబాద్ లేదా చెర్లపల్లి నుంచి నడపవచ్చని సూచిస్తున్నారు. రైల్వేలకు అదనపు ఆదాయం, ప్రయాణికుల సౌలభ్యం కోసం జంట నగరాల్లో ఎంఎంటీఎస్ నెట్వర్క్ను విస్తరించడంపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద రైల్వేల అభివృద్ధి జరుగుతున్నందున కొత్త సర్వీసులపై ఆశలు చిగురుస్తున్నాయి.